నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. నిజంగానే రామ్ గోపాల్ వర్మ అందరు అంటుంటారు, కానీ నేను ఏదో అనుకున్నా, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఆ, ఎవరైతే కేసులు పెట్టాలో వాళ్ళైతే పెట్టడంలే. నాకు తెలిసి జనరల్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద తిరగబడాల్సింది కానీ పోరాడాల్సింది కానీ ప్రజలు ప్లస్ రాజకీయ పార్టీలు. ఇప్పుడు 3 పార్టీలు కూటమి కాబట్టి ఇంకా ప్రతిపక్షంలో ఎవరు లేరు కాబట్టి ఇంక వైసీపీ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడాలి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద కేసు వేయడం అనేది సమర్థిస్తారు లేదనేది మీకు వదిలేస్తాం. వాస్తవంగా అయితే ఆయన లేవనెత్తినటువంటి పాయింట్ కరెక్ట్. ఎవరైనా సరే ఒక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అది యాదృచ్ఛికంగా కావచ్చు, లేకపోతే ఫ్యాషన్గా కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చి ఒక స్థానంలో ఉండి మంత్రి పదవుల్ని అనుభవిస్తున్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రోటోకాల్ను పాటించేటువంటి ఒక సందర్భంలో వాళ్ళు వ్యక్తిగత జీవితాలలో సంబంధించినటువంటి నటన కానీ ఇంకోటి కానీ చేసేటటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బందిని వాడతారు కాబట్టి అది ప్రజాధనం దుర్వినియోగం కింద అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రజల యొక్క డబ్బు ఫ్లైట్లకి వాటికి వీటికి నాశనం చేస్తున్నాడు, వాళ్ళ కుటుంబ అవసరాలకు నాశనం చేస్తున్నాడు అని చెప్పి మనం మాట్లాడినాం. సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఆర్జీవీ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒకటి, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కోసం సమయాన్ని కేటాయించకుండా అతను సినిమాల కోసం కానీ వెళ్ళినట్లయితే అప్పుడు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి యొక్క సిబ్బంది అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆయన వ్యక్తిగత ఫ్యాషన్ కోసం ప్రభుత్వం నియమించినటువంటి ప్రోటోకాల్ని వాడడం తప్పు అన్నది ఒక ప్రశ్న. రెండవది వచ్చేసి, మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది చనిపోయినారు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది విషయం మీద కేసు వేసేటట్టున్నారు. సో ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్. ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన ఏ కుటుంబం అయితే ఆ వరదల్లో చచ్చిపోయిందో వాళ్ళకి పూర్తి న్యాయం జరిగిందా లేదా అన్నది ఇంతవరకు ప్రభుత్వం ఆ సందర్భంలో సహాయ సహకారాలు చేసిందని చెప్తుంది తప్ప ఆ కుటుంబంలో చనిపోయినటువంటి వ్యక్తులకి ఎంతవరకు ఎక్స్గ్రేషియాలు ఇచ్చున్నారు, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు అనే లెక్కలైతే లేవు. సో అవి వాటి మీద ప్రశ్నించడం అనేది మంచి ఆలోచన. రెండవది, ఒక ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరంగా గవర్నమెంట్ సిబ్బందిని వాడకూడదు. అంటే ప్రోటోకాల్ జనరల్గా డిప్యూటీ సీఎం వెళ్తున్నాడంటే ప్రాబ్లం ఉంటుంది, అలాంటిది ఒక హీరో వెళ్తున్నాడంటే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వ యొక్క ఫోర్స్ను వాడాలి. సో అది వాడడం అనేది రైటా కాదా అన్నది యాక్చువల్గా అయితే వాడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం చెప్పిందే, జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ప్రజాధనం లూటీ చేస్తున్నాడని చెప్పి మాట్లాడినాం. సో ఇప్పుడు అది అవుతుందా కాదా అన్నది ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి మించి మనం మాట్లాడకూడదు. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి 2 కేసులు మరి తీర్పులు ఎలా వస్తాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ.